ఇది మన తిమ్మాయిపల్లి ప్లాట్ నెంబర్ 47. ఇది సౌత్ ఫేసింగ్ ప్లాట్. ఈ ప్లాట్కి కాస్త కొంచెం మధ్యలో నిల్చున్నాను ప్రస్తుతం. రోడ్డు నా ముందు నుండి సౌత్ ఫేసింగ్ అనమాట ఈ ప్లాట్. ఇదిగో అటు పశ్చిమం నా కుడి చేతి వైపున. ఇదిగో మనది కూడా ఏమిటో కంచె అది వేసుకోమన్నారు, ఎల్ఆర్ఎస్ అది ఇవ్వాలంటే. ఇదిగో మన ముందు ప్లాట్స్ ఒకళ్ళ ఇనుప కంచె వేసుకున్నారు, ఒకళ్ళ ప్రీ కాస్ట్ వేసుకున్నారు. అలాగా ఇదంతా కొండలు గుట్టలుగా ఉంది. రాళ్ళుగా చూస్తే మన 47 రాళ్ళు రోడ్ ఫేసింగ్ 2 రాళ్ళు ఉన్నాయి. మూడోది కూడా పడి ఉంది. వెనక అటువైపు మూడోది, ఆ తూర్పు వైపున ఇంకోటి పడి ఉంది అక్కడ. అలాగే ఇటువైపుది ఉంది. నెంబర్ కనబడట్లేదు, బట్ రాయని తెలుస్తోంది. సో సరిహద్దులు ఇప్పటికైతే ఇంటాక్ట్ గానే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు అయినా? ఇది మనం 86లో కొన్నాం, అంటే 39 సంవత్సరాలు అయింది. ఈసీ కూడా తీస్తే 42 సంవత్సరాలు ఈసీ తీస్తే కూడా పొజిషన్ మన 1983 83 నుంచి ఈసీ తీసాం. ఇవాళ వెళ్ళి ఇదిగో సతీష్ నేను వచ్చాము. ఇక్కడ నందీశ్వర్ ఎస్ఆర్ డాక్యుమెంట్ రైటర్ ఆఫీస్లో తీయించాము. డాక్యుమెంట్ రైటర్ నందీశ్వర్ ఆఫీస్లో, కీసర మండల్ ఎస్ఆర్ ఆఫీస్లో. మనం తప్పితే అంటే ఇంకో ట్రాన్సాక్షన్ ఏం కనబడలేదు ఈ ప్లాట్ నెంబర్కి. అది మంచి విషయం. ఇదిగో ఇక్కడ ఆ కొండలు అవి ఇదిగో ప్రస్తుతానికి ఇలా కనబడుతున్నాయి, కానీ ఇక్కడ ప్రస్తుతం లాగానే ఈ రాళ్ళని క్రష్ చేస్తున్నట్లున్నారు. సో ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా ఉంటాయో తెలియదు మనకి. వర్షాల వల్ల ఏమిటో కొంచెం వర్షం వచ్చినా ఇక్కడ భూమిలో బాగా నీళ్లు నిలిచిపోతాయి అనుకుంటాను. కానీ చెట్లు పెద్ద పెద్ద చెట్లు అయితే రావట్లేదు. పెద్ద చెట్లు అయితే రావట్లేదు. ఇలా నీళ్లు బాగా నిలిచిపోతూ ఉంటున్నాయి. అంతా అదే నీళ్ళు. సో ఇప్పుడు ఈ ప్లాట్ మొత్తంలో అంటే నడవడం కూడా కొంచెం కష్టం, రొచ్చరొచ్చగా ఉంది. నిలువుగానే తీయండి మొత్తం వస్తుంది. వెరీ గుడ్, బాగుంది. మన బైక్ అక్కడ పెట్టాం. అక్కడ పెట్టి నడిచొచ్చాము, ఎందుకంటే నీళ్ళ మడుగులు మధ్య మధ్యలో. మామూలు అయితే ఇక్కడ దాకా వస్తుండే, ఇప్పుడు కొంచెం ఇక్కడ దాకా అక్కడ దాకా. కానీ